ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, మహానుభావులు, ప్రజల్లో అశేష ప్రజాదరణ పొందినటువంటి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి గడిచిన 10 సంవత్సరాల్లో వనపర్తి పట్టణం అభివృద్ధి చెందలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని, సీసీ రోడ్లు, మోరీలు కాంగ్రెస్ పార్టీ వేసిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. 50 మంది వనపర్తి ప్రజలందరూ కూడా వెగలబడి నవ్వుతా ఉన్నారు ఈ మాటలు విని. వీడియోలు గ్రూపులలో చూసి వాళ్ళు ప్రజలు మామూలుగా రాజకీయ నాయకులు కామెంట్స్ పెడతారు, ప్రజలే కామెంట్స్ పెడతా ఉన్నారు. వీళ్ళకు సిగ్గు శరము ఏమి లేదు ఇట్లా చెప్పుకోవడానికి అని. రిజిస్టర్ ఆఫీస్ నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు వేసినటువంటి బీటీ రోడ్డు, ప్రస్తుతం ఉన్న నిరంజన్ రెడ్డి ఇంటి ముందర ఉన్న రోడ్డు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. ఆ జీవోని జారీ చేయడం వేసి ఫౌండేషన్ కూడా వేస్తాం. ఆ ఫౌండేషన్ వేసినప్పుడు కుట్రపూరితంగా మీరు ఐటీ హబ్కు ఏదైతే మేము వేసినటువంటి ఫౌండేషన్ ని కూల్చడం జరిగింది మీ కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ అది కూల్చి దాని మీద మూత్ర విసర్జన కూడా చేసిన ఫోటోలు కూడా మాతో ఉన్నాయి. మరి దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవు. సరే, దాని గురించి వదిలేద్దాం. మరి ఇది ఇవాళ వనపర్తి పట్టణంలో 1000 కోట్లు అని వెతుకుంటున్నారు. అది ఏదైతే కిష్టాపూర్కి సంబంధించి రామన్నగట్టు రిజర్వాయర్ ఉందో అప్పటి ప్రభుత్వమే జీవో జారీ చేసింది. దాదాపు 48 కోట్లను మంజూరు కూడా చేసింది. మరి అలా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఆ జీవోలు రద్దయినాయి అంటున్నారు. సరే, రద్దయినాయి. మరి తర్వాత అదే జీవోను అదే అమౌంట్ ని మీ ప్రభుత్వమే మంజూరు చేయించిందని చెప్పి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ రామన్నగట్టు రిజర్వాయర్లను శాంక్షన్ అయినాయి, పనులు కూడా మొదలవుతాయని చెప్పింది. మరి ఇంతవరకు ఏం కాలేదు. ఐటీ హబ్ గురించి కూడా